సో మొత్తానికి ఒక ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం మాత్రం స్టిల్ నడుస్తోంది. మేయర్ పీఠాన్ని ఎవరు అధిరోహించబోతున్నారు? కరీంనగర్, నిజామాబాద్ కొంత సేమ్ అదే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా చూస్తే కనుక కొంత హంగ్ మాత్రం ఇప్పటికీ ఉత్కంఠగానే ఉంది. కాంగ్రెస్ గెలిచినటువంటి మున్సిపాలిటీ చూస్తే అటు నేరేడుచెర్ల కానీ, హుజూర్ నగర్ కానీ, హాలియా, కోదాడ, నందికొండ, చెండూరు, చిట్యాలతో పాటు భూత్పూర్తో పాటు ధర్మపురి, భీమ్గల్, సో ఆల్మోస్ట్ 60కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ కేవలం గడ్డపోతారు, ఇంద్రేశం, ఐజా, తొర్రూరుతో పాటు ఇబ్రహీంపట్నం, తిరుమలగిరి, అమన్గల్, సిరిసిల్ల, గజ్వేల్, చేర్యాల ఈ ప్రాంతాలు మాత్రం బీఆర్ఎస్ పార్టీ అంటే ఏదైతే ఈ మెదక్, ఉమ్మడి మెదక్ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ తన ప్రభావం చూపించింది. ఈవెన్ సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ తన ప్రభావం చూపించింది. మోరోవర్ అటు వరంగల్ జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ కొంత ప్రభావం చూపించింది. నర్సంపేట కానీ లేదంటే అటు తొర్రూరు మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం, ఈవెన్ జనగాం మున్సిపాలిటీ కూడా కొంత హంగ్ అయితే కనిపిస్తోంది. బట్ అక్కడ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఆ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి ఇప్పటికే ప్రయత్నాలు అయితే మొదలుపెట్టాయి. ఇండిపెండెన్సే అక్కడ ఇప్పుడు ఎటువైపు టర్న్ అవుతారన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని ఈక్వేషన్స్ మాత్రం సేమ్ కనిపిస్తున్నాయి. సో మొత్తానికి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో మెదక్ జిల్లా మాత్రం ఒక మార్క్ సృష్టించిందనే చెప్పాలి. హరీష్ రావు వ్యూహరచన అక్కడ ఫలించిందనే చెప్పాలి. కేసీఆర్ గజ్వేల్ కానీ లేదంటే మెదక్ జిల్లా కానీ అటు సిరిసిల్ల కానీ ఇవన్నీ ప్రధానమైనటువంటి జిల్లాలని చెప్పి, ఎందుకంటే కీలకమైనటువంటి నాయకత్వం అక్కడ క్రియాశీలకంగా ఉన్నారు కాబట్టి సిద్దిపేట, మెదక్ జిల్లా ఇవన్నీ కూడా. సో మెదక్ మున్సిపాలిటీలో చూసుకుంటే కనుక మొత్తం సంగారెడ్డిలో 11 మున్సిపాలిటీలకు మెజార్టీ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసింది. 6 మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఒక స్పష్టమైనటువంటి మెజార్టీతోటి చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి సిద్ధంగా ఉంది. కొన్ని మున్సిపాలిటీల్లో ఇప్పటికే పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మున్సిపాలిటీలకు 5కి 5 కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది స్పష్టంగా కనిపిస్తోంది. ఇక చైర్మన్ పదవులు దక్కించేందుకు మ్యాజిక్ ఫిగర్కి కొద్ది దూరంలో మాత్రమే ఉన్నారు. సో ఇక్కడ ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి కనుక్కుందాం. మా కరెస్పాండెంట్ రాజు అందుబాటులో ఉన్నారు మెదక్ జిల్లా నుంచి. రాజు, ఏంటి పరిస్థితి? చైర్మన్ పీఠానికి ఒక్క అడుగు దూరంలోనే కనిపిస్తోంది. ఎట్లాంటి ఈక్వేషన్స్ చూడొచ్చు ఇక్కడ? మెదక్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 19 మున్సిపాలిటీల్లో ఎలక్షన్ జరిగాయి. దానికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ 6 స్థానాలను, అదేవిధంగా కాంగ్రెస్ 6 స్థానాలను గెలుపొందింది. బీఆర్ఎస్ తూప్రాను, గడ్డపోతారం, దుబ్బాక, చేర్యాల, గుమ్మడిదల, గజ్వెల్ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటే కాంగ్రెస్ మాత్రం సంగారెడ్డి, సదాశివపేట, ఆందోళ్, జోగిపేట, నారాయణఖేడ్, రామాయంపేట, హుస్నాపూర్, కోహీర్, ఇంద్రేశం, జిన్నారం, మెదక్, నర్సాపూర్. ఐ థింక్ వాయిస్ రావట్లేదు చూడండి రాజుది. 7 చోట్ల హంగ్ వచ్చేసింది. అయితే ఇస్నాపూర్ సంబంధించి మ్యాజిక్ ఫిగర్ కు 14 రావాల్సి ఉండే, అయితే హంగ్ ఏర్పడింది. అక్కడ స్వతంత్రులు స్థిరంగా మారినరు. కాంగ్రెస్ 10 స్థానాలు గెలుచుకుంది, బీఆర్ఎస్ 12 స్థానాలు గెలుచుకుంది, స్వతంత్రులు 4 స్థానాలు గెలుచుకున్నారు. అయితే బీఆర్ఎస్ పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ఇంకో 2 స్థానాలు కావాలి. అక్కడ కూడా ఇప్పటికే అయితే ఎలక్షన్స్ ఏ రోజు అయితే ఎలక్షన్ అయిపోయిందో ఆ రోజు నుంచే అభ్యర్థులందరినీ కూడా సుదూర ప్రాంతాలకు తరలించి క్యాంప్ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కూడా ఇప్పుడు క్యాంపుల్నే ఉన్నారు. ఇంకా కూడా క్యాంప్ రాజకీయం నడుస్తుంది. ఈ విధంగా ఇస్నాపూర్కు సంబంధించి మొన్న ఏదైతే ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక ప్రకటన చేసిందో ఖచ్చితంగా అభ్యర్థులు మాత్రమే తీసుకోవాలి, సర్టిఫికేట్ లేకపోతే లేదని చెప్పిన నేపథ్యంలో అందరినీ కూడా పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి, ఏదైతే కౌంటింగ్ కేంద్రానికి తీసుకొచ్చి సర్టిఫికేట్ తీసుకునే కోణంలో అయితే ఒక అభ్యర్థిని కాంగ్రెస్ ఎత్తుకపోవడము, మరో 2 అభ్యర్థి స్వతంత్రాన్ని బీఆర్ఎస్ ఎత్తుకపోవడము, ఇట్లా ఆడ ఉద్రిక్త వాతావరణం కనిపించింది. అక్కడ కూడా కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదే కోణంలో బీఆర్ఎస్ కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాబట్టి ఇస్నాపూర్లో చాలా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఎవరు ఏర్పాటు చేస్తారో చూడాల్సిందే. అదేవిధంగా కోహీర్కి సంబంధించి కోహీర్లో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించింది. అక్కడ మ్యాజిక్ ఫిగర్కు 9 స్థానాలు కావాలి. కాంగ్రెస్ మాత్రం 8 గెలిచింది, బీఆర్ఎస్ 5 గెలిచింది, బీజేపీ 1, ఎంఐఎం 1, స్వతంత్రులు 1 గెలిచారు. అయితే ఇక్కడ బీజేపీ, స్వతంత్రులు మాత్రము కీలకంగా మారారు. ఇక్కడ కూడా మ్యాజిక్ ఫిగర్కు 9 కావాల్సింది ఉంది. అతిపెద్ద పార్టీ కాంగ్రెస్కు కావాల్సింది కాబట్టి అక్కడ ఏదైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఎక్స్ అఫీషియో ఓట్ ద్వారా అక్కడ ఇచ్చే అవకాశం ఉంది. 1 స్థానం కావాలి కాబట్టి. అదేవిధంగా ఇంద్రేశం సంబంధించి మ్యాజిక్ ఫిగర్ 10 కావాలి. అక్కడ పూర్తి స్థాయిలో హంగ్ ఏర్పడింది. బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 6, బీజేపీ 2, స్వతంత్రులు 1. ఈ విధంగా బీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది కాబట్టి బీఆర్ఎస్ కు మరొక సీట్ కావాలి. కాబట్టి బీజేపీ 2, స్వతంత్రులు 1 ఉన్నారు. స్వతంత్రులని 1ని తీసుకుంటే మాత్రం వారికి అక్కడ అవకాశం కనిపిస్తుంది. బీఆర్ఎస్ అక్కడ గెలిచే అవకాశం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా జిన్నారం సంబంధించి జిన్నారంలో 20 స్థానాలు మొత్తము, మ్యాజిక్ ఫిగర్ 11 స్థానాలు. మ్యాజిక్ ఫిగర్ 11కి బీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ కు 6 స్థానాలు గెలుచుకుంది, బీజేపీ 4 స్థానాలు గెలుచుకుంది, స్వతంత్రులు 2 గెలిచారు. అయితే ఇక్కడ 3 స్థానాలు కావాలి కాబట్టి బీజేపీ
అభ్యర్థులు గెలిచిన అభ్యర్థులు చాలా కీలకంగా మారారు. అక్కడ కూడా హంగ్ ఏర్పడింది. అయితే బీజేపీకి వైస్ చైర్మన్, ఆ తర్వాత బీఆర్ఎస్ కు చైర్మన్ పదవి వచ్చే అవకాశం ఉంది. అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం కూడా కనిపిస్తుంది. అక్కడ జెండా ఎగరేసే అవకాశం ఉంది. అదేవిధంగా జైరాబాద్ సంబంధించి జైరాబాద్ అతిపెద్ద మున్సిపాలిటీ, అక్కడ కూడా హంగ్ ఏర్పడింది. మ్యాజిక్ ఫిగర్ కు 19 స్థానాలు కావాలి. కాంగ్రెస్ 14 గెలిచింది, బీఆర్ఎస్ 15 గెలిచింది, బీజేపీ 3 గెలిచింది, ఎంఐఎం 2 గెలిచింది, స్వతంత్రులు 3 గెలిచారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది కాబట్టి బీఆర్ఎస్ కు ఎమ్మెల్యే కూడా ఉన్నాడు, ఎక్స్ అఫిషియో ఓటు కూడా ఉంది. అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఏదైనా చేయొచ్చు అని చెప్పి అక్కడ కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతున్నాయి. అదేవిధంగా నర్సాపూర్ సంబంధించి నర్సాపూర్లో 15 స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ కు 8 కావాలి. కానీ ఇక్కడ కాంగ్రెస్ 6 స్థానాలు, బీఆర్ఎస్ 5 స్థానాలు, బీజేపీ 4 స్థానాలు గెలుచుకుంది. కాబట్టి ఇక్కడ బీజేపీ ఇచ్చే అవకాశం ఉండదు. ఇటువంటి some network issue ఉన్నట్టుంది ఈరోజు. చైర్మన్ ఎన్నిక ఉంటుందనేది చూసుకోవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ అయితే కొంత అవకాశం ఉండే విధంగా అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మెదక్ సంబంధించి మెదక్ లో 32 స్థానాలకు గాను 16 మ్యాజిక్ ఫిగర్ కు 16 స్థానాలు కావాలి. అక్కడ బీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా 15 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ రైట్. I think some network issue ఉన్నట్టుంది రాజు. I'll get back to you.